ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మనం ఇప్పుడు దైవ ప్రణాళిక కలిగిన ఆశీర్వాదం పొందుటకు దేవుని చేత బలపరచబడటానికి ప్రార్థనపూర్వక వాక్యం ఎత్తుకుందాము. 2 రాజులు 2వ అధ్యాయం 1వ వచనం. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబోవు కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాలులో నుండి వెళ్ళుచుండగా. ఈ వాక్యం మన వినికిలో దేవుడు ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. మిగిలిగా ప్రేమిస్తున్న మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలప్ప. ఈ సమయంలో నీ సేవకుడి ప్రభువా, అయ్యా నీ రక్తం ద్వారా పరిశుద్ధపరిచి సిలువ చాటు మరుగుపరుచుకొని అగో ప్రభా నీ పరిశుద్ధాత్మ అగ్ని చేత నింపి ప్రభు మాతో అందరితో మాట్లాడమని ప్రార్థన చేస్తాను. ప్రార్థన నేను వందనాలు. అందరూ ప్రభు అంగీకరించే విధంగా, సమ్మతించే విధంగా, అందరికీ లోబడే తత్వం కలిగే విధంగా పరిశుద్ధాత్మ చేత అయా ఆకర్షణ దయచేయము. అందరినీ సంధించి నీ వైపున స్థిరపరచబడే విధంగా మాట్లాడమని యేసే నామములో అడుగుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, 2 రాజులు 2వ అధ్యాయం 1వ వచనం. ఈ సంఘటన మనము చాలాసార్లు వాక్యంగా చదువుకున్నాం కదా. ఈరోజు పరిశుద్ధాత్మ చేత మనము విందాము. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయబో కాలమున. ఇక ఏలియాను తీసుకుపోతున్నా సుడిగాలి చేత అగ్ని రథము ద్వారా, అగ్ని గుర్రాల ద్వారా ఆయనను కొనిపోయే విధంగా సమయం ఆసన్నమైంది. అలాంటి సమయములో ఏలియాతో ఎలీషా ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఏలియాతో ఎలీషా ఉన్నాడు. ఏలియా గురువు అయితే ఎలీషా శిష్యుడు. వీరు దేవుని సంకల్పం చొప్పున, దీని ప్రణాళిక చొప్పున ఆ రోజులలో గొప్పగా నడిపించబడుతున్నారు. అయితే ఏలియా విషయం కానీ ఎలీషా విషయం పుట్టుపూర్వోత్తరాలు మనకు తెలియదు. కానీ సడన్గా ఏలియా ఎంటర్ అవుతాడు. 1 రాజులు 17వ అధ్యాయం చదవండి. 1 రాజులు 17వ అధ్యాయం 1వ వచనం. అంతటా గిలాసు కాపరస్తుల సంబంధియును తిష్బీయుడనైనా ఏలియా అహాబుని వద్దకు వచ్చి అంటాడు. ఆయన పుట్టింది తెలియదు, ఆయన తల్లిదండ్రుల నేపథ్యం మనకు అంతగా తెలియదు. ఆయన గిలాదు కాపరస్తుడైన సంబంధియును తిష్బీయుడైన ఏలియా అని ఉంటుంది. అలాగనే ఎలీషా విషయం కూడా అట్లనే చెప్పబడుతుంది అన్నమాట. అంటే యాంత్రికంగానే, అంటే ఆయన పుట్టుపూర్వోత్తరాలు మనకు తెలియదు. కానీ ఆయన 12 ఎడ్లతో అరకాతో దున్నుతున్న సమయములో ఏలియా అతను ఎదుర్కొని అతన్ని తన వైపుగా వెంబడించమని చెబుతున్న వెంటనే వెంబడించుట కనబడుతుంది. 1 రాజులు 19వ అధ్యాయము ఓకే 20వ వచనం. అతడు ఎడ్లను విరిచి ఏలియా వెంట పరిగెత్తి ఓకే ఓకే నేను తిరిగి వచ్చి వెంబడించేదనని చెప్తున్నాడు. అక్కడ కూడా ఏలియా అచ్చ నుండి వెళ్ళిన తర్వాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడేను. ఎక్కడ? 19వ వచనం కదా.
ఎలీషా కనబడాను. హల్లెలూయా. ఈయనే మధ్యలోనే కనబడుతున్నాడు ఏలియా. ఎలీషా కూడా మధ్యలోనే తారసపడ్డాడు. ఇక్కడ విషయం ఇక్కడ గమనించండి. ఏలియా పేరుకు అర్థం ఏం తెలుసా అండి? యెహోవే నా దేవుడు. ఏలియాకు అర్థం మీనింగ్. ఎలీషా యొక్క మీనింగ్ ఏం తెలుసా అండి? పేరుకు యొక్క మీనింగ్ అర్థం ఏం తెలుసా అండి? దేవుడే రక్షణ అయి ఉన్నాడు. దేవుడే రక్షణ అయి ఉన్నాడు. ఈ ఏలియా, ఈ ఎలీషా ఇప్పుడు మనకు సాదృశ్యంగా మన వాక్యం విందా పరిశుద్ధాత్మ ద్వారా. ఏలియా ఏమో యేసు ప్రభుకు సాదృశ్యం. ఎవరికి సాదృశ్యం చెప్పండి? ఏలియా అనే నామానికి పేరుకు అర్థం ఏంటి చెప్పండి? యెహోవానే నా దేవుడు. అందుకోసమే యెహోవానే నా దేవుడు, నా తండ్రి దేవుడు. ఎవరంటారండి? యేసు ప్రభు అంటాడు. ఈ భూమి మీదకి శరీరధారిగా అవతరించినప్పుడు యెరూషలేములో సంచరిస్తూ దేవుడి వాక్యం ప్రకటిస్తూ నా దేవుడు, నా తండ్రి, నా అని చెప్పి సంబోధిస్తూ ఉంటాడు. మళ్ళీ ఏలియా లక్షణాలు కూడా కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు సత్యాన్ని స్థాపించుటకు నేనే మార్గం సత్యము నాదో తప్పెవడను తండ్రి యొద్దకు ఆ దేవుని దగ్గరికి ఎవరు ఎక్కిపోజాలరు, ఎక్కి అంటే వెళ్ళజాలరు అని వాక్యం చెప్పబడ్డది. నేను సత్యానికి సాక్ష్యం ఇచ్చుటకు పుడితిని. ఏలియా కూడా సత్యము ఆ రోజులలో బయలుదేవుడు యెహోవా దేవుడు అని కన్ఫ్యూజన్లో రెండు తలంపులతో తడబడుతున్నటువంటి కాలంలో సత్యాన్ని, సత్యదేవుణ్ణి ప్రత్యక్షపరిచాడు. సత్యాన్ని బయలుపరిచాడు. కన్ఫ్యూజన్లో ఉన్నవారికి స్పష్టత కలిగిన మార్గము, సత్య మార్గం చూపించాడు. నిజదేవుణ్ణి, సత్యదేవుణ్ణి ప్రత్యక్షపరిచాడు. అయితే ఏలియా కూడా ఆకాశములో సుడిగాలి చేత అహరోడయ్యాడు కదా. మరి యేసు ప్రభు కూడా మరణించి తండ్రి సంకల్పం నెరవేర్చే విధంగా మానవ జాతి యావత్తును పాపశాపం నుంచి విముక్తి చేసి విమోచన కోసమై, విముక్తి కొరకై ఆయన మరణించి తిరిగి సమాధి గెలిచి లేచాడు. ఆయన కూడా పరలోకానికి, ఆకాశంలోనికి ఆరోహణమై కొనిపోబడ్డాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఏలియా యేసు ప్రభుకు సాదృశ్యం. మరి ఎలీషా ప్రతి భక్తుడికి, శిష్యుడికి పోలిక, సాదృశ్యం. ఇప్పుడు ఏలియా యేసు ప్రభుకు సాదృశ్యం అయితే ఎలీషా విశ్వాసకి సాదృశ్యం, శిష్యుడికి సాదృశ్యం, భక్తుడికి సాదృశ్యం, అతన్ని వెంబడించే వారికి సాదృశ్యం. వీరు ఇరుగురు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? దైవ ప్రణాళిక, యెహోవా ప్రణాళిక నెరవేర్చబడే విధంగా ఏలియా ఉంటే అతను వెంబడించుటకు ఎలీషా ఉన్నట్లే యేసు ప్రభు పంపబడ్డాడు మన కొరకు కదా. ఇప్పుడు యేసయ్య ఎక్కడ వెళితే అక్కడ భక్తుడు, అక్కడ విశ్వాసి, అక్కడ శిష్యులు వెంబడించాలి. ఇప్పుడు వీళ్ళు గిల్గాలులో కాపురం ఉన్నారు. ఇప్పుడు గిల్గాలు నుంచి వెళ్ళి బయలుదేరుతున్నారు. హల్లెలూయా. గిల్గాలు అంటే మానవుల యొక్క అపవాదము నుండి తొలగింపబడుట, దొర్లింపబడుట. గిల్గాల్ అంటే ఏంటి చెప్పండి? ఐగుప్తుల్లో ఉన్నటువంటి ఇజ్రాయెల్ ప్రజలు ఆ అవమానకరమైనటువంటి, ఆ నిందల పాలైనటువంటి ఆ పాప శాపంలో లేక ఎత్తి చాకిరి, ఆ బానిసత్వం నుంచి, ఆ అవమానం, నింద నుంచి విడుదల పొందుకొని గిల్గాలులో వచ్చినప్పుడు మీ నింద తొలగి దొర్లింపబడి మీరు ఈ ప్రాంతానికి వచ్చారు అని చెప్పి ఆ గిల్గాల్ అని పేరు పెడతాడు ఆ ప్రాంతానికి. ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు దేశం నుంచి విడుదల పొందుకొని అరణ్య యాత్రలు కొనసాగుతున్న పరంపరలో వాళ్ళను గొప్పగా ప్రక్షాళన చేయుటకు దేవుని చేత ప్రతిష్ఠింపబడే విధంగా సున్నతి కార్యక్రమం చేస్తాడు. మధ్యలో ఎక్కడ అరణ్యంలో సున్నతి కార్యక్రమం జరగలేదు. ఎప్పుడైతే యోర్దాను దాటారో, ఆ పొలిమేరకు వచ్చిన తర్వాత దాటి ప్రతి ఒక్కరూ సున్నతి
చేయబడి ఉండాలి. ఎందుకంటే సున్నతి అనే ప్రక్రియ దేవునికి ప్రతిష్ఠింపబడుట, దేవునికి చెందిన ప్రజలుగా స్థిరపరచబడే అనుగ్రహం పొందుకునుట. ఈ 40 సంవత్సరాలు మీరు యాత్ర చేసిన పరంపరలో మీరు ఇంకా అవమానకరమైనటువంటి ఐగుప్తు నింద మోస్తూనే అది ఇప్పుడు మీకు విడుదల పొందుకున్నారు. ఇదిగో గిల్గాలుగా వచ్చినప్పుడు ఆ నింద దొర్లింపబడ్డది, తొలగింపబడ్డది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే మీకు రక్షణ కలిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చూద్దాం ఆ వాక్యాన్ని. యెహోషువ 5వ అధ్యాయము, యెహోషువ గ్రంథమైన 5వ అధ్యాయము 9వ వచనం, 8, 9 వచనం చదువుదాం. కాబట్టి ఆ సమస్త జనము సున్నతి పొందుటకు సున్నతి పొందిన తీరిన తర్వాత తమ బాగుపడు వరకు పాలెములోని తమ చోట నిలిచిరి. అప్పుడు యెహోవా, నేడు నేను ఐగుప్తు అవమానమును మీ మీద నుండకుండా దొర్లించి వేసి ఉన్నానని యెహోషువతో నేను. అందుచేత నేటి వరకు ఆ చోటికి గిల్గాలను పేరు. కింద ఏమున్నది ఫుట్నోట్లో? దొర్లించెను. దొర్లించడం అంటే ఏంటిది? దేనికి దొర్లించాడు? తీసేశాడు అంటే అవమానము నుండి తీసేశాడు. ఐగుప్తు అవమానము నుండి వాళ్ళని విమోచించాడు, వాళ్ళని తొలగించాడు, లేక దొర్లించాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఏలియా ఎక్కడ ఉన్నారండి? గిల్గాలులో. ఇప్పుడు గిల్గాలులో ఉన్నటువంటి ఏలియా, ఇదిగో ఏలియా కాపురం ఉన్న స్థలములో ఇదిగో ఎలీషా ఉన్నాడు కదా. ఇప్పుడు ఎలీషా విశ్వాసికి, భక్తుడికి, శిష్యుడికి సాదృశ్యంగా మన వాక్యం వింటున్నాం. అయితే ప్రతి విశ్వాసి ఈ ఐగుప్తు అనే లోకం యొక్క నింద, అవమానం నుండి, ఆ పాప శాపం అనే అవమానం నుండి, ఆ నింద నుండి విడుదల పొందుకున్నారు. ఎందుకంటే హృదయములో వరకు సున్నతి కలిగారు, హృదయ సున్నతి కలిగారు. అంటే యేసయ్య తప్ప వేరొక దేవుడు లేడని రక్షణ పొందిన ప్రతి బిడ్డ యొక్క ఐగుప్తు నింద ఎలాగా ఇజ్రాయేల్ నుండి తొలగించి దొర్లించి గిల్గాలు అని పేరు పెట్టాడో, అలాగని ప్రతి ఒక్క విశ్వాసిని ప్రభువు నమ్ముకున్న వారు ఈ లోకం అనే అవమానం నుంచి మనని విడిపించి, ఇదిగో ఈ నింద నుండి, ఈ అవమానం నుండి దొర్లించి గిల్గాలని అనుభవంలోనికి, అనగా రక్షణ అనే అనుభవంలోనికి, దేవుని ప్రజలుగా ఉన్నటువంటి అనుబంధంలోనికి తీసుకొస్తున్నాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. తొలగింపబడుట, దొర్లింపబడుట అంటే హెబ్రీ భాషలో ఏమన్నట్టు? గిల్గాలు అన్నట్టు. ఏమన్నట్టు చెప్పండి? గిల్గాలు అంటే అవమానము నుండి దొర్లింపబడ్డాం, పాప శాపం నుండి మనం దొర్లింపబడ్డాం. ఎస్, అలాంటి అనుభవము మీలో అందరికీ ఉండాలి. ఈ అనుభవాన్ని నువ్వు అవమానము నుండి, పాప శాపం నుండి, ఈ లోకము నుండి, ఈ లోకం అవమానం నుండి నువ్వు తొలగింపబడుతున్నావంటే నీకు గిల్గాలనే అనుభవం ఉన్నది. ఆ గిల్గాల్ అనే చోటుకి వచ్చి ఉన్నాం. ఎవరి ద్వారా వచ్చావు? క్రీస్తు ద్వారా వచ్చావు. ఈ ఎలీషా ఎవరి ద్వారా వచ్చాడు? ఏలియా ద్వారా వచ్చాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ అనుభవం ఉన్నవారికి మరొక అనుభవంలోనికి వస్తాను. అక్కడి నుండి గిల్గాల్ నుండి వీళ్ళు ప్రయాణం ఎక్కడికి పోయి తెలుస్తా? యెహోవా నన్ను బేతేలుకు పంపిస్తున్నాడు, పొమ్మన్నాడు, వెళ్ళమన్నాడు. బేతేలుకు వచ్చాడు. బేతేలుకు వచ్చినప్పుడు యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నిన్ను ఎడబాయక, నిన్ను బేతేలు కూడా నేను వస్తాను, నువ్వు అక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తాను. ప్రతి బిడ్డ రక్షణ పొందిన వారు అవమానం నుండి, ఈ లోక నింద నుండి, ఐగుప్తు యొక్క దురవస్థ నుంచి, అవమానం నుంచి తొలగిన ప్రతి విశ్వాసి, దొర్లిన ప్రతి విశ్వాసి, ప్రతి భక్తుడు ఎలీషాలాగా ఎక్కడికి వెళ్ళాలి? బేతేలుకు వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలండి? బేతేలుకు వెళ్ళాలి. బేతేలు అర్థం ఏం తెలుసా అండి? దేవుని మందిరం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. బెయర్షెబా నుండి
ఆరానుకు వెళ్తున్న మార్గములో చీకటి పడ్డప్పుడు అక్కడ ఆ ప్రాంతంలో ఒక రాయిని తలగడ చేసుకొని పండుకున్నాడు. ఎవరండి? యాకోబు 14 పోయే సమయంలో కదా. ఆ ప్రాంతంలో దేవుడు కనబడ్డాడు అనమాట. ఆ రాత్రిలో కళ దర్శనమిచ్చినప్పుడు నిజంగా దేవుడు నివాసం ఉన్న స్థలం ఇది, భయంకరమైన స్థలం అని చెప్పి అక్కడ హెబ్రీ భాషలో లూజ్ అనే ఊరును ఏం చేసే తెలుసా, దాన్ని పక్కన పెట్టి, ఆ లూజ్ అనే ప్రాంతాన్ని పక్కన పెట్టి దేవుని యొక్క నివాసం ఉన్న స్థలం, దేవుడు నివసించే స్థలం అని బేతెల్ అని పెట్టాడు హెబ్రీ భాషలో. హెబ్రీ భాషలో బేతెల్ అంటే ఏంటిది? దేవుడు నివసించే స్థలం. దేవుడు నివసించే స్థలం అని ఏమంటాం మనము? దేవుని మందిరం అంటాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రతి ఒక్కరు అవమానము నుండి తొలగింపబడిన వారందరూ ఏడికి రావాలండి? దేవుని మందిరానికి రావాలి. ఎలీషా వచ్చినట్టుగా దేవుని మందిరానికి, దేవుని మందిరంలో దేవుని కటాక్షం పొందుకుంటాం. దేవుని మందిరంలో దేవుని యొక్క వాగ్దానం పొందుకుంటాం. దేవుని మందిరంలో దేవుని యొక్క వాగ్దానము కలిగిన ఆశీర్వాదాలు పొందుకుంటాం. అందుకోసం దేవుని మందిరము రావాలి. రక్షణ పొందిన వారు, దేవుని చేత దీవించబడుతున్న గోరువారు దేవుని నమ్ముకొని ఊరికి నిస్సాయితులుగా ఊరికినే ఇంట్లో ఉంటున్నారు లేదా? ఏదో ఒక కారణాన్ని బట్టి, అవునా కదా? ఈరోజు రాలేని వారిని బట్టి ఏదో ఒక కారణం కావచ్చు. ఊరికనే కారణం లేదు. వాళ్ళకి చర్చికి పోవాలంటే బతుకం, ఏదో ఒక సక్కులు, ఏదో ఒక కారణాలు పెట్టి పోలేకపోతాం. మరి సమీపంగా ఉంది, రావచ్చు కదంటే మన పెద్ద సంఘం, పెద్ద సమూహాన్ని గొప్పగా చెప్తారు. కానీ దేవుని సన్నిధికి మాత్రము, దేవుని మందిరము పెద్ద సమూహాన్ని వెళ్తున్నావా? పేరు పొందినటువంటి పాస్టర్ మేడని పోతున్నావా? ఎవరి కోసం పోతున్నాం మనం? ఎవరి కోసం పోతున్నామని చెప్పండి? దేవుని నిమిత్తం పోతున్నాం. ఇప్పుడు ఎలీషా ఎవరి నిమిత్తం వస్తున్నాడు? ఏలియా ఎవరికి సాదృశ్యం చెప్పండి? యేసయ్య అంటాడు, నా సన్నిధికి రావాలి. ఎక్కడికి రావాలి? దైవ మందిరానికి. ఎక్కడ 2-3 కూడుతారో అక్కడ నేను నివాసం ఉంటానన్నాడు. అదే నా నివాస స్థలము, అదే నా బేతేల్. హల్లెలూయా, బేతేలుకు పోతున్నాను అని సమరయ స్త్రీ అంటది కదా గొప్పగా యేసయ్య దగ్గర. మా యాకోబు ఇదిగో బేతేలు స్థలములో దేవుని దర్శనం పొందుకుని అక్కడ పెద్ద దేవుని ఆలయము కట్టబడ్డది. ఇజ్రాయెల్ పిల్లలందరూ ఆడిపోతారు. మరి యూదులు ఎడిగిపోతే తెలుసా? యూదులేమో యెరూషలేము దేవాలయానికి వెళ్తారు. కానీ ఒక కాలం వచ్చి ఉన్నదమ్మా, దేవుడు కోరుకునే వాళ్ళను ఎవరిని కోరుకుని తెలుసా? యథార్థవంతులుగా ఎక్కడ 2-3 నామములు కొడతారో వారి మధ్యలో ఆత్మతో సత్యంతో కొనియాడితే వారి మధ్యలో ఉంటానంటాడు. అదే తండ్రి కావాల్సి ఉన్నది. ఆత్మతో సత్యంతో కొనియాడే వారికి దేవుడు అట్టివారిని కోరుతున్నాడు. ఆ యథార్థవంతులు ఎక్కడ 2-3 కూడుతారో వారి మధ్యలో ఉంటాడు. పెద్ద సమూహం కాదు, తాతలు కట్టినటువంటి మందిరాలు, పెద్ద పెద్ద భవనాలు కాదు, గొప్ప ఫేమస్ ఉన్న వాళ్ళ దగ్గర కాదు. ఎక్కడ 2-3 యథార్థంగా ఆత్మతో సత్యంతో కొనియాడుతారో అక్కడ నా సన్నిధి ఉంటుంది, అక్కడ నా బేతేల్ అనే అనుభవం ఉంటుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు ఎలా రావాలి? దేవుడు ఉన్నాడని ఎంతమంది అయితే ఆయన వెతుకుతారో వారందరికీ ఫలము దయచేయబడవలనని నువ్వు నమ్మవలను కదా. హెబ్రీ 11:6. కాబట్టి బేతేల్ అనుభవము నీ జీవితంలో ఎలీషా లాగా నీకుందా? ఎవరిని వెంబడిస్తున్నావు? అతడైతే ఏలియాను వెంబడిస్తున్నాడు. ఏలియాకు యొక్క అర్థమైంది, యెహోవానే నిజం నా దేవుడు అంటే నా దేవుడికి తప్ప ఎవరికి సాగిలపడని సాతాను గద్దించాడు కదా యేసయ్య భూమి మీదకి వచ్చి నా తండ్రి చిత్తం నెరవేర్చడానికి వచ్చాను, నా దేవుని మాట వినటానికే, నెరవేర్చడానికే, విధేయతగా చూపించడానికే, ఆయన చిత్తం నెరవేర్చడానికే వచ్చి ఉన్నాడు. మరి ఏలియా కూడా దేవుని సత్యం స్థాపించటకే వచ్చు. నేను మాత్రం ఒక్కడనే, నేను రోషము కలిగి నీ బలిపీఠం దొర్లింపబడితే నేను బలిపీఠాన్ని కట్టాను, నీకు బలి అర్పించాను అన్నాడా ఏలియా? యేసయ్య ఒక్కడు మాత్రమే యేసయ్య
యెహోవా బలిపీఠము, పడగొట్టబడిన బలిపీఠాన్ని ఆయన శిలువ బలియాగం ద్వారా సరిచేయబడి అందరి మానవాళిని అక్కడికి రమ్మంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆలయాన్ని బలిపీఠము పాడు చేసిన ఈ లోకము తన భక్తులుగా చలామణి అవుతున్న వారిని ఎదుగో ఈ ఆలయాన్ని పడగొట్టిన 3 రోజుల నీ దేహమే ఆలయము, నీ ఆత్మనే ఆరాధన బలిపీఠము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అలనాడు ఏలియా ఎలాగా ఆ ప్రజలకు కన్ఫ్యూజన్లో స్పష్టత తీసుకొచ్చాడు, ఈ కాలంలో కూడా యేసయ్య స్పష్టత తీసుకొచ్చాడు. తండ్రి వాగ్దానం నెరవేర్చాడు కనుక యేసయ్యను బట్టి మనం వెంబడించాలి. ఏలియని బట్టి ఏ విధంగా ఎలీషా వెంబడించాడు, మనము యేసయ్యను బట్టి, మనము యేసయ్య వాక్యాన్ని బట్టి, ఆ నడిపింపుని బట్టి మనం వెంబడించాలి తప్ప మందిని బట్టో మన ముత్తాతల నుంచో వంశ పారంపర్యంలో భక్తి ఆచారములో మనుషుల ఆచారములో పడిపోవద్దు. అలా చేసి భక్తిహీనతగా ఆ ఐగుప్తు యొక్క అవమానము నుండి విడుదల పొందుకొని మళ్ళీ ఆ అవమానములోనికి చేరిపోవద్దు. అలా చెప్పండి, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎలీషా యొక్క పేరుకు అర్థం ఏం తెలుసా? దేవుడే రక్షణ అయి ఉన్నాడు. హల్లెలూయా, దేవుడు యేసయ్యే మనకు రక్షణ అయి ఉన్నాడు కనుక యేసయ్యను వెంబడించాలి. బేతేలు అనుభవం ప్రతి ఒక్కరిలో ఉండాలి ఎలీషాలాగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అక్కడి నుండి యెరికో పట్టణానికి పోతున్నాడు. ఇప్పుడు యెహోవా దేవుడు నన్ను అక్కడికి పొమ్మన్నాడని బేతేలు నుంచి ఎక్కడికి పోయాడు ఆయన? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఏమన్నాడు తెలుసా? యెహోవా జీవం తోడు, నీ జీవం తోడు, నిన్ను వదిలిపెట్టాను. ఎవరంటారు? ఎలీషా అంటున్నాడు, నిన్ను వదిలిపెట్టాను. ఏలియను వంట పెట్టుకొని అంటే ఆయన అంటి పెట్టుకునే వెళ్తున్నాడు అనమాట. అయితే యెరికో ప్రాంతము ఏం ప్రాంతం అండి? విశ్వాస యాత్రలో యెరికో పట్టణం మన జీవితంలో ఎదురవుతుందండి. అది శపితమైన ప్రాంతం. ఏం ప్రాంతం అని చెప్పండి? అగో మందిరం నుంచి వెళ్ళి దేవుని సన్నిధి నుంచి వెళ్ళి మనం శపితం వైపున పోదామా? మరి ఏలియా పోయింది కదా, ఆయనను పట్టుకొని ఎలీషా కూడా పోయింది కదా. దానికి మనం అర్థం చేసుకోవాల్సిన విధానం ఏంటంటే, దేవుని సహవాసములో ఉన్నప్పుడు, దేవుని మందిరములో అనుబంధము కలిగి ఉన్నప్పుడు, యేసయ్యతో సహవాసం ఉన్నప్పుడు ఎదుగో ఈ లోకముని శాపము మనకు ఎదురవుతుంది. హల్లెలూయా. ఇజ్రాయెల్ ప్రజల యాత్రలో ఐగుప్తు నుంచి విడుదల పొందుకున్న ఈ ఇజ్రాయెల్ ప్రజలు వాళ్ళకు ఏం ఎదురైందండి? ఎర్ర సముద్రం దాటిన తర్వాత బాప్తిసం తీసుకున్నారు కాబట్టే కదా ఐగుప్తు నింద నుంచి విడుదల పొందుకున్నారు. మనం బాప్తిసం తీసుకున్నాం కాబట్టే కదా ఈ లోకం నింద నుంచి, ఈ పాప శాపం నుంచి మనం విడుదల పొందుకొని దేవుని బిడ్డలుగా ప్రతిష్ఠింపబడి మనము ఎక్కడికి వచ్చినాం? గిల్గాలుగా వచ్చాం. అంటే ఆ నింద తొలగిపోయేటువంటి రక్షణ అనుభవంలోనికి వచ్చాం. వచ్చిన ప్రతి ఒక్కరు, రక్షణ పొందిన ప్రతి ఒక్కరు ఎడిగి పోవాలి? బేతెల్ అనుభవంలోని కనుక దేవుని నివాసం ఉన్న స్థలములోనికి, సహవాసంలోనికి వెళ్ళాలి. హల్లెలూయా. ఆ వెళుతున్న ఆ క్రమములో ఈ యెరికో పట్టణం వచ్చిందా? రాలేదు ఇజ్రాయెల్ ప్రజలకు. మరి దాంట్లో అది నీకు ఎదురుపడుతుంది ఆ శాపం. వాక్యం అనే ఖడ్గముతో దాన్ని జయించలే తప్ప ఈ యెరికో పట్టణము చాలా రమ్యంగా గొప్పగా ఉందని చెప్పి, విస్తారమైన సంపద ఉందని చెప్పి దాన్ని ఆ స్థలములో ఉన్నటువంటి వస్తువులు కానీ ఆ స్థలాన్ని మనము ఇష్టపడితే ఏమైపోతాం? శపించబడతామండి, శాపం అయిపోతుంది. యెహోషువ 6వ అధ్యాయం 17వ వచనం చదవండి. ఈ పట్టణమును దీనిలో ఉన్నది యావత్తును యెహోవా వలన శపింపబడిన. సరిపోయింది. యెరికో ప్రాంతము శపించబడిన ప్రాంతం అండి. మన జీవితంలో యేసయ్య
యాత్రలో యేసయ్య ద్వారా యాత్ర చేసినప్పుడు ఈ శపితమైన ఎరుకో పట్టణం మనకు వస్తుంది, ఎదురబడుతుంది. హల్లెలూయా. శపితమైన ప్రాంతం ఎదురవుతుంది, దాన్ని జయించి పోవాలి. ఇది మన రక్షణ యాత్రలో దేవునితో అనుబంధముగా ఉన్న, దేవుని సహవాసముతో, దేవుని మందిరములో అనుబంధం ఉన్న మనకు ఈ శాపమైన పట్టణము, ఈ ఎరుకో పట్టణం యొక్క అనుభవం మనకు ఎదురవుతుంది. ఆ శాపము ఎదురవుతుంది. ఎదురైనప్పుడు ఏం చేయాలి? దేవుడు ఎరుకో పట్టణం శపించడు కదా, దాని సమస్త వస్తువులు శపించబడ్డది కదా, దాన్ని మనం జయించాలి తప్ప, అగ్నితో కాల్చివేయబడాలి తప్ప పరిశుద్ధాత్మ చేత. దాన్ని మోహించి, దాన్ని ఆశించి, దాంట్లో వస్తువులు పట్టుకుంటే ఏమవుతుంది? మన ఆత్మీయ యాత్రలో, ఆత్మీయ యుద్ధములో పరాభవం అయిపోతుంది. యూదా గోత్రంలో ఒక ఆకానుకు ఏమైంది? దానిలో శపించబడినటువంటి పట్టణంలో ఏది నువ్వు తీసుకోవద్దు, నువ్వు శపించబడుతుంది. నీ వల్ల సహవాసంలో, నీ వల్ల ఇజ్రాయేలుకే పరాభవం అవుతుంది అని చెప్పినప్పుడు అది విన్ని ఆకాను ఏం చేశాడు? ఒక బంగారు కమ్మిని, ఒక పట్టు వస్త్రమును, రాజవస్త్రమును తన గుడారంలో దాచుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ యాత్రలు కొనసాగుతున్నప్పుడు, యేసయ్యతో అనుబంధం ఉన్నప్పుడు, ఈ లోకముతో యుద్ధం ఉంది మనకు. ఈ లోకాశలతో యుద్ధము, ఈ లోకాశలు బట్టి దేవుడు ఈ సమస్తమును, ఈ లోకాశలు శపితమై ఉన్నదని చెప్పాడు. అవునా లేదా? ఎస్, మన ఆత్మీయ జీవితం నష్టం చేసేటువంటి ఈ శపితమైన దానిని మనం ఆశిస్తే ఈ ఆత్మీయ యాత్రలో మనము ఏమైపోతాం? విజయం ఉండదు, డెడ్ అయిపోతాం. పరాభవం, అవమానకరమైన మళ్ళీ మన జీవితంలో నిన్ను బట్టి కుటుంబము, నిన్ను బట్టి సాహసం, అన్ని విధాలుగా నీతో ఉన్న వారందరికీ పరాజయం. నీ ఆశించే తత్వాన్ని బట్టి, నీ అవిధేయతను బట్టి, నువ్వు ఏదైతే వద్దని చెప్పాడో ప్రభు, అది తీసుకుంటే మనకేమైపోతుందండి? నువ్వు ఏది చేసినా, పానీయము తాగినా, భోజనం చేసినా దేవుడు మహిమార్థమై చేయమన్నాడు. దేవునికి మహిమ చెల్లించకుండా ఉన్న ప్రతిదీ మన జీవితంలో ఆశించేది ఏమవుతుందండి? శాపం అవుతుంది కదండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆ ప్రాంతంలో వెళుతున్నది ఏంటంటే నీ రక్షణ జీవితం ఆటంకంగా ఉంది కనుక దాన్ని దాటింపజేస్తున్నాడు ఆ ఎరుకో పట్టణాన్ని. దాంట్లో ఎవరైనా ఉంటే రక్షణలోనికి రావాలి తప్ప నీ ద్వారా వారు నివాసమున్న స్థలం అనుభవం నాకు మంచిగా క్షేమం కలిగే విధంగా ఉంది, ఈ వస్తువులు కానీ ఈ ప్రాంతం కదని అక్కడనే మనం బస చేసి ఆ వస్తువులను ఆశించి రక్షణ కోల్పోయే విధంగా దేవుని వాక్యము, ఆ దేవుని యొక్క యాత్రలో, యేసయ్యతో అనుభవంతో వెళ్తున్నటువంటి యాత్రలో ఉంటే తప్పక మనకేమొస్తుంది? శాపం వచ్చేస్తుంది. హల్లెలూయా. దేవునితో నడుస్తున్నాము, మనం మంచి చదువుతున్నాం, మన ఉద్యోగమో లేకపోతే వ్యాపారమో ఇవన్నీ చేస్తున్నాం, మంచిదే. కానీ ఉద్యోగం కోసమో లేకపోతే చదువు కోసమో దేవుని వెంబడించి చాలామంది ఏం చేస్తారు? ఈ లోకంలో రిలాక్స్ అవుతున్నారు. భవనం కట్టడం మంచిదే, నాకు సొంత కారు, భవనాలు, అన్ని వస్తువులు ఉన్నాయి, మంచిది. ఈ సంపాదనలో, ఈ పరంపరలో ఏమైపోతుంది తెలుసా అండి? ఆత్మీయ యాత్రను తగ్గుముఖం అవుతుంది. నువ్వు భక్తి చేసేదే ఎగిప్తు దేశం నుంచి విడిచిందే ఎరుకో పట్టణానికి పాలవటానికి అన్నట్టుగా జీవిస్తున్నారు. నువ్వు రక్షణ పొందింది పరలోక రాజ్యానిక, ఆ పరమ కానానికి చేరటానిక, ఈ ఇజ్రాయెల్ ప్రజలు కానాను చేరటానిక, లేకపోతే ఈ ఎరుకో పట్టణానికి చేరటానిక? చెప్పండి. ప్రతి ఒక్క విశ్వాసి పరమ కానం చేరాలి. ఇజ్రాయెల్ ప్రజలు ఏ విధంగా ఐగుప్తును విడిచి, ఆ నిందను అవమానం విడిచి ఎడిగిపోయారండి? ఆ శాపము గుండా పోతున్నప్పుడు దైవంతో సాహసం కలిగి ఆ శాపం జయించి
పరమ కానాను కనగా కానానుకు చేరారు. పాలు తేలు ప్రవహించే వాగ్దాన స్థలముకు, భూమికి చేరారు. మనకు దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటిది? పరలోక రాజ్యం. ఆడికి గురి దరి అది ఉండాలి. ఈ సంపాదనలో పడిపోయి ఏమైపోతుందో తెలుసా? ఈ చదువు అని చెప్పి ఏదో ఒక ఉద్యోగం చేసి రిలాక్స్ అవుతూ ఈ సంపాదనతోనే ఆ శాపములు మొగ్గుతున్నాం. దేవునిగా వెంబడిస్తాం. ఇక ఏవో వాక్యం విన్నా, నేను వెంబడించిన ఈ వస్తువుల కోసమే అన్నప్పుడు ఈ నీ అనుభవం ఏం తెలుసా? ఈ ఎరుకో ప్రాంతం వరకే వస్తున్నాను. అందుకోసం వాటి వస్తువులను మోహించి ఆశించి నా గుడారంలో, నా జీవితంలో, నా హృదయంలో పెట్టుకొని నీ యాత్ర ఏమైపోతుంది? అర్ధాంతరంగా ఆగిపోతుంది, నష్టమైపోతాం. నీ ద్వారా కుటుంబముకు నష్టం, నీ ద్వారా సమాజానికి నష్టం, నీ ద్వారా నిన్ను చూసిన వారు నీలో క్రీస్తును చూసి ఇవి చూసినప్పుడు ఏమైపోతుంది? నీ ద్వారా నలుగురికి, నీకు నష్టంతో పాటు నలుగురికి నష్టం. ఈ కానాను వల్ల ఇజ్రాయెల్ ప్రజలకు అందరికీ నష్టం. వాళ్ళకు ఎరుకో పట్టణం గుండా నడిచినప్పుడు మాకు యుద్ధం చేశాం, యెహోవా దేవుడు ఈ యొక్క ఎరుకో పట్టణం స్వాధీనపరిచే విధంగా ఈ శాపం మీద జయం కలిగిందని ఆ సంతోషము తిరగక ముందే హాయి ప్రాంతము, చిన్న ప్రాంతం, చిన్న రాజ్యం, దాన్ని ఎదుర్కోవటకు 30 మంది సరిపోతుంది అని అనుకున్నప్పుడు 30 మంది 300 మంది ఏం పోయారు, చిన్నదే. అయితే 30 మంది చచ్చిపోయారు. వాళ్ళు తరమకుండా ఆ చిన్న రాజ్యం వీళ్ళు తరుముకొని అంటే పరిగెత్తుకుంటూ వస్తేనే వీళ్ళు బతికైపోయారు. వాళ్ళు తరిమారు అన్నమాట. దాదాపు మంచి నేర్పరగలిగిన వాళ్ళు, యుద్ధ శూరులు, యుద్ధ వీరులు 30 మంది చచ్చిపోయారు. అరే, పెద్ద పెద్ద రాజ్యాలు జయించుకుంటూ వస్తున్నప్పుడు, అవును, దేవుని వాక్యం విన్నప్పుడు పెద్ద పెద్ద సమస్యలు జయించగలుగుతాం. చిన్న చిన్న సమస్యలు ఎందుకు పరాజయం అవుతుంది తెలుసా అండి? ఈ లోకాన్ని అంటే ఆశిస్తున్నాం. ఎరుకో ప్రాంతం లాగా, కానా లాగా ఏం చేస్తున్నాం? ఈ శపితమైనదాన్ని ఆశిస్తున్నాం. దేవుల్లో ఎదగాలని ఆశపోయి ఈ లోకములో స్థిరపరచబడే విధంగా, సెటిల్ అయ్యే విధంగా నీ గుడారంలో, నీ ఇంట్లో దేవుడు కోరలేనిది నీ హృదయంలో పెట్టుకుంటున్నావు, నీ ఇంట్లో పెట్టుకుంటున్నావు. కాబట్టే కదా నీ యాత్రలో పరాభవం అవుతుంది, ఆత్మీయలో నష్టం అవుతుంది. గురి వద్దకు పరిగెత్తలేకపోతున్నావు. ఓ గమ్యం లేదు, దారి లేదు, గురి లేదు. ఫస్ట్ టైం గురితోనే ప్రారంభించినావు, మార్గ మధ్యలో వచ్చిన తర్వాత గురి తప్పింది, దరి తప్పింది, చేరుకోవాల్సిన ఆ గమ్యస్థానము తప్పి అరణ్యంలో రోదనగా తిరుగులాడుతున్న దురవస్థ అయిపోతుంది ఇజ్రాయెల్ ప్రజల్లాగా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మాట వినకపోవడం, చూడనట్టుగా దేవుని ప్రత్యక్షతలు, ఇదే తిరుగుబాటు. హెజ్కేలు ఏమంటాడు? హెజ్కేలు గ్రంథములో ఒక మాట ఉంటుంది. 2వ అధ్యాయం 7వ వచనం చదవండి. మొదటి వాక్యంలో మెసేజ్లో చెప్పవలసిన విషయము ఇప్పుడు మనం వినబోతున్నాం. వినండి, చదవండి. ఒకరు చదివితే అందరం విందాం. 2వ అధ్యాయము 7వ వచనం. వారు తిరుగుబాటు చేయవారు గనుక వారు వినినను వినకపోయినను నేను సెలవిచ్చిన మాటను నీవు వారికి తెలియచేయము. నరపుత్రుడా, వారు తిరుగుబాటు చేసినట్లు నువ్వు చేయక ఏమంటున్నాడంటే, మీ మధ్యలో ఒక ప్రవక్త ఉన్నాడని వాళ్ళు గుర్తెరగాలి. వాళ్ళు వింటారని చెప్పమంటలేను. వాళ్ళు తిరుగుబాటు చేసేవారే. చాలామంది ఆ కానులాగా దేవుని వాక్యం వింటలేరు సరిగా. ఎరుకో పట్టణంలో శపితమైనది, అంత శపితమైనది అని చెప్పిన దేవుని మాట, యెహోషువ మాట వినలేదు కదా. రహస్యంగా తిరుగుబాటు చేశాడు
అట్లనే ఆకాన్లాగా చాలామంది తయారవుతున్నారు. ఆ ఆకాను ఏ విధంగా ఏకాను అంటే కాని అని చెప్పి గూని చేసుకున్నట్టు ఆకాన్లాగా తయారవుతున్నారు. అందుకోసమో నేను ఏ అద్దరి లేకుండా మధ్యలో కాటగలిసే విధంగా జరగడము అది మన ఉత్తరవాదం. మనకు మనమే అపరాధులం, ఎవరికి వారు చేసిన. కొంతమంది దేవుని మాటను, దేవుని సేవకుల మాటను నిర్లక్ష్యం చేసి, నన్ను ఎవరు ఉద్ధరిస్తలేరండి, ఎవరు నన్ను పట్టించుకుంటలేరండి, ఎవరైనా పట్టించుకుంటే ఇంకేం పట్టించుకోవడం, ఇంకేం పట్టించుకో. నువ్వు సేవకుడు దగ్గరున్నా నువ్వు వినలేని పరిస్థితి, దూరం పోయినా వేరే ప్రాంతం నుంచి మన దగ్గరికి వచ్చినా వినలేని విధానం. ఎందుకంటే దేవుని మాట నువ్వు ప్రారంభంలో విని కొంచెము నీకు దైవ అనుగ్రహం పొందుకున్నా, ఈ అనుగ్రహం పొందుకొని భౌతికంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఆశీర్వాదంలో నడిపించబడుతున్నప్పుడు ఈ ఆశీర్వాదం ఎదుగుదల బంద్ చేసి, మానసిక సంతోషం బంద్ చేసి వస్తువుల పైన పడ్డా, సంపాదన మీద పడ్డా, లేక లోకాశల మీద ఐక విచారంలో పడిపోయి ఇప్పుడు నువ్వు సక్కులు చెప్తున్నావు అనమాట. పాస్టర్ మా మధ్యలో ఉంటే బాగుంది, లేకపోతే ఇట్లుండి అట్లుండదు కాబట్టి కదా దేవుని వాక్యం ప్రతిదినము చెప్పబడుతున్నప్పుడు నువ్వు తిరుగుబాటు చేసేదానివే అయినా నీ మధ్యలో ఒక ప్రవక్త ఉన్నాడు. నువ్వు చూసి చూడకపోయావు, నువ్వు వినకపోయావు, గ్రహించకపోయావు. నువ్వు చేయవలసినది చేయక నువ్వు అవిధేయతగా తొట్టుపాటైపోయావు. సాక్ష్యం, ఏ ప్రాంతంలో ఇన్ని సంవత్సరాలు సేవ చేయడం ఒక ప్రవక్త, ఒక పాస్టర్ వచ్చిందంటే దైవ సేవకుడు అందరూ వింటారని కాదు. మా మధ్యలో ఏసే పక్షంలో ఎవరైనా వచ్చి చెప్తే మేము ఇట్లా అయిపోకపోదేమో అని ఈ ప్రాంతంలో VBS కార్యక్రమాలు పెట్టడం, ఈ ప్రాంతంలో క్రిస్మస్ ప్రోగ్రాం అనగా సువార్త కూడికలు పెట్టడము, ఇవన్నీ ఈ ప్రాంతంలో ప్రార్థన జరుగుతుందని ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో అందరూ వినేటట్లుగా చేయడం తెలుసా అండి. దేవుని పక్షమున వచ్చిన ఒక సేవకుడు ఉన్నాడు ఇక్కడ, కానీ ఆయన మాట ఎవరు వినలేదు, అది దైవ స్వరముగా ఎవరు వినలేదు. ఎలీషాలాగా ఏలియాను వెంబడించలేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. తప్పక పర్యవసనం ఆ శాపం వచ్చేస్తుంది. ఎందుకంటే ఇవన్నీ మన జీవితంలో ఎదురవుతున్నప్పుడు చాలామంది అంటారు, నన్ను ఎవరు పట్టించుకోలేదు. నీకు తినబెట్టి నీకోసం నలివి నీకు నోట్లో పెడతారా? ఒక పద్ధతి ఉంది. నువ్వు గ్రహించక, నువ్వు చూడవలసినది చూడక, చూసి గ్రహించక, నువ్వు వినియు పాటించక, నీ తత్వము వ్యతిరేక తత్వము, కఠిన హృదయం కలిగి నీ జీవితంలో ఎరుక అనుభవం అనగా శాపం అనుభవం తీసుకొచ్చుకున్నా, దాన్ని జయించకపోగా దాంట్లో సతికిలబడిపోయా. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని మాట జయింపజేయుటకు మన మధ్యలో దైవ సేవకుడు పంపించబడ్డాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సేవకుడైన విశ్వాసులైన దేవుని మాటకు లోబడకపోతే ఇదిగో ఎరుకో పట్టణములో శపించబడి దాంట్లోనే తిరుగులాడుతూ ఉంటారు. వాళ్ళ జీవిత యాత్ర సాగిపోదు. వాళ్ళకి అభివృద్ధి ఉండదు. భౌతికంగా అభివృద్ధి నీవు చూసుకుని భ్రమలో పడుతూ ఆత్మీయ వికాసం ఉండదు, ఆత్మీయ అభివృద్ధి ఉండదు. సాగిపోవు ఇక, ఆ కానాను చేరవు ఇక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందుకోసం ఎరుకో అనుభవం ఎలీషాకు చూపించాడు అనమాట. ఎరుకో అంటే నువ్వు ఆడిగిపోయినా చేస్తాను. కాబట్టి దేవుని మందిరంలో వచ్చిన ప్రతి బిడ్డ ఇక మన పని అయిపోయింది. ఇక మనం జీవిత యాత్రలో ఇక శాపం చూడడం కదా, అసలైన శాపము ముందుంది అన్నమాట. మన జీవిత యాత్రలో ఎరుకో అనుభవం ఉంది. దాన్ని జయించుటకు మనల్ని నడిపిస్తున్నాడు దేవుడు.
అది ఆత్మీయ యాత్రకు ఆ కానాను యాత్రకు అది ఆటంకంగా ఉంది, అభద్రకరంగా ఉంది దారి మార్గంలో. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దాన్ని జయించాలి. దేని వాక్యమైన ఖడ్గముతో దాన్ని జయించాలి. దేన్ని ఆశించాలి, దేవుడిలోనే ఆశించాలి. ప్రభు నువ్వు ఇచ్చినదే ఈ బిల్డింగ్, ఈ చదువు, ఈ సంస్కారం, ఈ యొక్క ఉద్యోగము, ప్రతిదీ సౌకర్యము. కానీ నీతో అనుబంధమే నా జీవితంలో విజయం. కానీ వీటిని బట్టి కాదు, వస్తువులను బట్టి కాదు. ఈ వస్తువులను హృదయంలో పెట్టుకొని, ఇంట్లో పెట్టుకొని నీ వాక్యాన్ని అశ్రద్ధ చేస్తే నాకు పరాజయం తప్ప విజయము లేదు 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 లేదు. అభివృద్ధి పొందటానికి కదా వచ్చినావు, అభివృద్ధి పొందటానికి కదా వచ్చినావు. దేని అభివృద్ధి? ఆత్మీయతలో ఎదగాలి, దేవుని యొక్క రాజ్యంలో చేరాలని కదా. కానీ వస్తువులతో సాతాను ఏం చేస్తాడు? ఆకర్షణ. ఈ ఎరుకు అనే శాపము చూపిస్తాడు అనమాట, ఆకర్షణ చూపిస్తాడు. నీ జీవిత యాత్రలో అపజయం ఉండాలి, విజయం ఉండద్దని దుష్టుడు చేస్తున్న ఆకర్షణలో మరి పడిపోవద్దు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత ఎదిగినా దేవుని యొక్క నామంలో మాత్రము గురి మాత్రం తప్పిపోవద్దు. ఇప్పటిదాకా వచ్చిన యాత్రలో ఎరుకో ప్రాంతంలో ఇదిగో ఈ ఆకాను చేసిన దోషం, ఇప్పటిదాకా చేసినది యాత్ర బురదలో పోసిన పన్నీరు అయిపోయింది. వ్యర్థం చేసుకున్నాడు. తన కుటుంబంలో ఉన్న వారందరినీ పెద్ద శాపం తీసుకుని నెరలుబడి పైనుంచి అగ్ని వచ్చి దహించివేయమంటాడు కదా. కాబట్టి ఎరుకు అనుభవం ఎవరి జీవితంలో ఉండొద్దు. ఈ లోక ఆకర్షణ, బిల్డింగులు, కార్లు, మన సంపదలు, మనకున్న లగ్జరీ జీవితము కలిగే సమయము అటువైపు చేసి సుఖభోగలు కలిగి దేవుని యాత్రను కొనసాగింపబడకుండా నువ్వు ఆటంకపరిస్తే, దేవుని వాక్యం అంతగా నువ్వు ప్రారంభంలో ఉన్నటువంటి యాత్రలో ఉన్న ఆసక్తి కోల్పోతే తప్పక పర్యవసరం ఉంటుంది. హల్లెలూయా. ఎలా ఉంటుంది తెలుసా? జీవవృక్షంలో చేరుకోలేవు. ఎఫెసీ సంఘములో ఉన్నట్టు. ప్రకటన గ్రంథంలో మొట్టమొదటి సంఘం ఏంటిది? ముందున్న ప్రేమ నీకు లేదు కాబట్టి నీకు నేరం మోపుతున్నాను. నేరం మోపవలసి వచ్చింది. చివరి వరకు అది మార్గ మధ్యలో ఏమైపోయింది? సలారిపోయింది, అంటే శాపం అయిపోయింది. అయితే ఆ శాపంలోనే యాత్ర చేసినప్పుడు, అంటే ఆత్మీయాత్రలో ఆ ఎరుకో పట్టణం ఎదురైనప్పుడు అక్కడనే అయిపోలే. అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికి వచ్చాడు? యోర్దాను నదికి వచ్చాడు. యోర్దాను ప్రాంతానికి ఏలియా. అప్పుడు అతనితో కూడా ఎవరు వస్తున్నారు? ఎలీషా వస్తున్నాడు. అది దాటి రావాలి. నువ్వు గిల్గాలులో ఎందుకు వచ్చావు? అవమానం నుంచి దొర్లింపబట్టుకు వచ్చావు కదా. మరి ఆ దొర్లింపబడినటువంటి ఆ అనుభవం నుంచి వెళ్ళి, ఆ రక్షణ అనుభవం నుంచి వెళ్ళి ఎడికి పోవాలి? దేవుని సన్నిధికి, దేవుని మందిరానికి వెళ్తున్న అనుబంధంలోనికి పోవాలి. దేవుని మందిరానికి ఎందుకు పోతున్నాం? నీకు ఎదురవుతున్న శాపం మీద జయం పొందటానికి. అప్పుడు దేవుని మందిరంలో వెళ్తున్న ఆ శక్తి, ఆ బలము, ఆ అభిషేకము, ఆ గొప్ప ప్రభావము నీ జీవితయాత్రలో కనపరచబడాలి. శాపం నీకు వంటబడద్దు. ఇన్ని రోజుల దాకా దేవుడు నీకు చేసినటువంటి అద్భుతమైనటువంటి నడిపింపు కలిగిన ఆ ఎక్స్పీరియన్స్, అనుభవము, ఈ ఎరుకో ప్రాంతమైన శాపము జయించబడాలి. జయించబడకపోతే ఇన్ని రోజులు సాహసం వచ్చిన ప్రయోజనం ఏముందండి? సాహసం ఇన్ని రోజులు మందిరానికి వచ్చిన ఆ సుఖమేంది? ఆ భక్తి ఏంది? ఆ శక్తి, ఆ ప్రభావం ఏంటిది? మళ్ళీ ఆ ప్రభావం, ఆ శక్తి ఏమైపోయింది? ఎరుకో పట్టణానికి పాల్చేతి. శాపానికి దాన్ని జయించాలి, దాన్ని దాటి రావాలి, దాన్ని దాటి రావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అక్కడి నుండి అదిగో యోర్దాను నదికి, యోర్దాను ప్రాంతానికి వచ్చాను. ఏలియా వచ్చినప్పుడు ఎలీషా కూడా యెహోవా జీవం తోడు, నీ జీవం నేను ఎడబాయను అని వస్తున్నాడు. అక్కడ వచ్చిన తర్వాత
హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏదైతే ప్రారంభంలో దేవుడు అన్నాడో యెహోవా సుడిగాలి చేత ఆకాశమునగా ఆరోహణుడిగా తీసుకుపోయే కాలము సమీపించింది, ఇప్పుడు నెరవేర్చబడుతుంది. యోర్దాను నదికి వచ్చినప్పుడు, యోర్దాను ప్రాంతానికి వచ్చినప్పుడు, యోర్దాను అనే మాటకు, బేతేల్ మాటకు దేవుని నివాసం అంటే దేవుని మందిరం, గిల్గల్ అనే మాటకు తొలగిపోయిన నిందను అవమానమును ఏంటి చెప్పండి, పాపశాపము దొల్లింపబడ్డది. ఓకే, అలాగనే ఇప్పుడు ఎరుకో ప్రాంతం, ఎరుకో అనే మాటకు శపితం, శాపమైన ప్రాంతం కదా. ఇప్పుడు యోర్దాను అనే మాటకి ఏం తెలుసా అండి, వేరగుట, వేరు చేయబడుట, వేరు. ఎస్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రెండు రాజులు 2వ అధ్యాయం 11వ వచనం. వారు ఇంకా మాట్లాడుచుండగా, వారు వెళ్ళుచు మాట్లాడుచుండగా, ఇదిగో అగ్ని రథములు, అగ్ని గుర్రములను కనబడి ఇద్దరిని వేరు చేశాను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ పోయాడు చెప్పండి, అదేంది, ఏలియా వెనకాల ఎలీషా పోతున్నప్పుడు అంతా గిల్గాల నుంచి వెళ్ళి, బేతేల్ నుంచి వెళ్ళి, ఎరుకో ప్రాంతం నుంచి వెళ్ళి బయలుదేరినప్పుడు వీళ్ళు మరి ఏలియా అహరోనుడు అయినట్టుగానే ఎలీషా కూడా అహరోను కావాలి కదా, ఎత్తబడాలి కదా, ఎందుకు ఉంచబడ్డాడు? వాళ్ళిద్దరిని వేరు చేసే విధంగా యోర్దాను నది అయిపోయింది. ఎరుకో పట్టణం కావాలి కానీ యోర్దాను నది అయిపోయింది, యోర్దాను ప్రాంతం అయిపోయింది. అంటే ఇక్కడ వినండి, హల్లెలూయా. యేసయ్య తన శిష్యులతో ఏమన్నాడు చెప్పండి, నా తండ్రి ఇంట్లో అనేక నివాసములు మీకు సిద్ధపరచుటకు నేను వెళ్ళుచున్నాను. ఏలియా కూడా ఎందుకు వెళ్ళాడు తెలుసా, ఎలీషాకు స్థిరపరచటానికి. ఎక్కడ? ఆకాశం, దేవుడి ఒక ఇంట్లో. హల్లెలూయా. అప్పుడు పిలుపు అన్నాడు, నేను కూడా మీకుతోనే అంటే ఇక మీకు సమయం ఉంది, మీకు సిద్ధపరుస్తాను కదా కదా. మరి శిష్యులు కూడా ఆయన ఆరోహణుడిగా అయినప్పుడు, యేసయ్య ఎత్తబడుతున్నప్పుడు ఆకాశముకు, మరి వీళ్ళు కూడా ఎత్తబడాలి కదా. ఎవరు? శిష్యులు, ఆయన వెంబడించిన వారు. ఇంకా సమయం ఉంది, ఎందుకంటే నేను ఇప్పుడు ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతం అనుభవంగా నడిపించానో అది సకల జనులకు సాక్షార్థమై తెలియజేయబడాలి. హల్లెలూయా. ఆ చిత్తము, ఆ అనుగ్రహం ఎవరైతే ఉంటారో వారికి సిద్ధపాటు ఉంటుంది. ఎక్కడ? పరలోకములో ఎవరికి వారికి ఫ్లాట్లు కేటాయించబడుతుంది, నివాసము, మీ అంతస్తు అక్కడ సిద్ధపరచబడుతుంది. ఏ మహిమలో ఉంటారు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ లోకాన్ని జయించింది, శాపం జయించింది. అలాగ జయింపబడే విధంగా నువ్వేం చేయాలి? ఏలియాలాగా ఇప్పుడు నువ్వు నీ జీవితం నువ్వే పోవద్దు. అందుకోసం పౌలు అంటాడు, మరణించుట దేవుని చిత్తమే అంటే ఏమంటాడు చెప్పండి, మరణము ఏమంటాడు? క్రీస్తులో మరణమైతే నాకు మేలే, కానీ మీ విషయమై నేను జీవించుట దేవుని చిత్తమై ఉంది. హల్లెలూయా. ఇప్పుడు ఏలియాతో ఎలీషా ఆరోహణుడు అయిన మేలే, కానీ ఆయన విడవబడుట ఇప్పటిదాకా ఏలియా నుంచి పొందుకున్న అభిషేకము ఇప్పుడే అడిగింది యోర్దాను నదిలో దగ్గరికి వచ్చినప్పుడు, ప్రాంతానికి వచ్చినప్పుడు. ఏమో తెలుసా,
నేను నిన్ను ఎత్తబడబోతున్నాను, నీకేం చేయగలుగుతున్నాను, నువ్వేం ఆశిస్తున్నావు అంటే నీ నుండి 2 ఆశీర్వాదం నాకు కావాలి, 2 ఆత్మ బలము నాకు కావాలి. హల్లెలూయా. అంటే నీకంటే ఎక్కువ నేను దేవుని యొక్క ఏర్పాట్లు చిత్తంలో నేను వాడబడాలి, నడిపించబడాలి. అందుకోసం యేసయ్య అన్నాడు కదా, నా 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 పేరిట ఏది అడిగినానో నేను ఏం చేసినో దానికంటే ఎక్కువగా మీరు అద్భుతాలు చేస్తారు నన్ను వెంబడించిన వారు. యోహాను సువార్త 14 అంటాడు, హల్లెలూయా, నాకంటే ఎక్కువ అద్భుతాలు మీరు చేయగలుగుతారే, నాకంటే ఎక్కువ పరిచయం మీరు చేయగలుగుతారు. నా అభిషేకాన్ని నేను చెప్పిన మాటగా విన్నప్పుడు, నన్ను వెంబడించినప్పుడు నాకంటే ఇంకా అద్భుతంలో చేస్తాడు. ఎందుకంటే నేను అద్భుతాలు చేయటానికి రాలే, మీకు అద్భుతమైన, మీకు సాధ్యం కాని అద్భుతం పాప విమోచన. మచ్చుకు కొన్ని మాత్రమే చూపించాను. నేను 3.5 సంవత్సరాలు ఏం చూపిస్తాడు? కొంతవరకు కదా. కానీ ఆయన వచ్చిన ప్రధాన అద్భుతం ఏం తెలుసా? మానవులకు సాధ్యం కానిది దేవునికి సర్వం సాధ్యము. తన ప్రియ కుమారుని ద్వారా, అనగా యేసయ్య ద్వారా యజ్ఞ పశువుగా మారి సజుడు మృత్యుంజుడుగా మనిషి తిరిగి లేచిండు. ఎవరైనా చేయగలుగుతారు అట్లా? ఆయన మాత్రం. మీరు చేయలేదు, నేను చేయగలుగుతాను, కానీ నేను చేసిన దానికంటే ఎక్కువగా అద్భుతాలు మీరు చేయగలుగుతారు నా పేరిట. ఇదిగో అదే ఎలీషా అడుగుతున్నాను మాట, ఏలియా. హల్లెలూయా. అలాగా 7 అద్భుతాలు చేయబడినటువంటి ఏలియా నీ అంత 2 కావాలని అన్నాడు, అడిగిండు కదా. 2 14 అద్భుతాలు తన జీవిత యాత్రలో, తన మరణము కూడా, తన డెడ్ బాడీ కూడా వరకు 14 అద్భుతాలు జరిగినాయి ఎలీషా జీవితంలో, ఎలీషా యాత్రలో, ఎలీషా పరిచర్యలో. అలా చెప్పండి, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసయ్య మనకు 2 ఆశీర్వాదం ఇవ్వటకు ఇష్టపడుతున్నాడు. అయితే ఆయన ఆరోహణుడు అయినది ఎందుకు తెలుసా అండి? ఆరోహణుడు అయినది ఎందుకు తెలుసా అండి? మరలా యేసయ్య వచ్చి మనల్ని ఎవరైతే ఆయన చెప్పినట్టుగా లోబడి ఆ ఆశీర్వాదం, డబుల్ పోర్షన్ ఆఫ్ ద బ్లెస్సింగ్స్ పొందుకునే అనుభవంగా నడిపించబడ్డారో వాళ్ళని తీసుకుపోవటానికి రాబోతున్నాడు. హల్లెలూయా. అందుకు ఎలీషా అనుమతి చేయవలేదు ఏలియాతో పోవటానికి. మరి ఆయనతో పోతే మరి ఎవరు పరిచర్య చేస్తాడు? 2 ఆశీర్వాదం కలిగిన పరిచర్య జరగాలి కదా. మరి మనం అందరము యేసయ్యలో కొనసాగుతూ ఈ లోకం అనే యాత్రలో శాపము ఈ లోకం జయించినప్పుడు మనం పరలోకం పోవచ్చు. కానీ మన జీవితంలో దేవుడు సిద్ధపరిచినటువంటి బాధ్యత ఏం తెలుసా అండి? నా సకల జనులకు నా నామము కొరకు సాక్షార్థమై బ్రతుకుమన్నాడు, నా సాక్షార్థమై జీవించమన్నాడు. నా బిడ్డగా, నా భక్తుడిగా, ఎలీషాలాగా దేవుని చిత్తం నెరవేర్చడానికి మనకు సమయము దేవుడు ఇచ్చాడు. యేసయ్యతో మనం ఎందుకు ఆరోహణం కాలేదు అంటే, మన సమయము ఎందుకు ఇవ్వబడదంటే ఈ లోకానికి ఇంకా సాక్షులార్థమై ఉండాలి. యేసయ్యలాగా ఎలా హింసింపబడాలో, ఎలాగ అవమానంగా, ఇవన్నీ మన జీవితంలో ఎదురవుతున్నప్పుడు నమ్మకమైన దాసులుగా, నమ్మకమైన బిడ్డలుగా మనము ఆయన రాకడలో ఎత్తబడతాం. ఆ కాలం వరకు మనం చనిపోకుండా, అట్లనే క్రీస్తు నిద్రించకుండా అట్లనే ఉంటే తప్పక యేసయ్య రాకడలో మనం ఉండగలుగుతాం, ఎత్తబడగలుగుతాం. అలా చెప్పండి, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, వేరు చేయబడుట ఏంటి చెప్పండి? వేరు చేసాను. కొంతవరకు మనము యేసు ప్రభు యాత్రలో యేసే కొంచెం ఎడబాసినట్టుగా ఉంటుంది. అలాంటి ప్రాబ్లమ్స్ మనకు ఎదురవుతాయి ఈ రానున్న కాలంలో. ఇప్పుడున్న కాలంలో ఏ ఇంట్లో ఎక్కడ మనకు కిరాయి దొరకకపోవడం, ప్రార్థన అంటే అసహించుకోవడం, ఈ లోకం, మన చుట్టుపక్కల వాళ్ళు మెడిటేషన్గా ఫీల్ అవ్వడం, పాస్టర్లు అంటే, విశ్వాసులు అంటే అకారణమైన ద్వేషము, ఘోరంగా మనకు నష్టం చేయడం, బాధలు పరచడం, అవమానపరచడం, ఇవన్నీ ఎదుర్కొన్నప్పుడు నా దేవా నన్ను ఎడమాయకు అని యేసయ్య సిలువలో ఎలాగా
ప్రార్థన చేసుడు, అది అనుభవం అందరిలో కలుగుతుందండి. నా చిత్తానుసారంగా ఆయనను వెంబడించిన వారందరూ తాత్కాలికంగా ఎడబాపు వస్తుంది, వేరు చేయబడతాం. అసలు దేవుడు ఉన్నాడు, అసలు దేవుని కోసం నేను ఇంతగా నడిపించబడితే, నేను ఆయన చిత్తం చేస్తే నాకెందుకు ఇలాంటి అగచాట్లు, ఎందుకు నాకు అవమానం, ఎందుకు నాకు ఇబ్బందులు, ఒంటరితనం అవుతుంది? ఏడా సమాజం ఎవరు కూడా నన్ను దైవుని బిడ్డగా, దేవుని సేవకుడు గౌరవం లేదు, మర్యాద లేకుండా, ఆత్మీయులు కానీ, లోక సంబంధులు కానీ, బంధువులు కానీ నన్ను ఒంటరిగా చూస్తున్నారు. ఈ అనుభవము యోర్దాను అనుభవం, అంటే వేరు చేశాను. అయితే వేరు చేసింది ఏం తెలుసా అండి? పరలోకంలో చేర్చబడటానికి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. తాత్కాలికంగా ఎడబాపులు ఎందుకు అంటే తండ్రి చిత్తం నెరవేర్చబడటానికి. యేసే అనుభవం కాస్త కూస్త మన యాత్రలో మనవంతు అనుభవంలోనికి రావటానికండి, పొందటానికండి. అప్పుడప్పుడు అందుకోసం మనకు అసలు ఒంటరిగా అయిపోతాం. ఎక్కడ మనకు సహాయం దొరకదు. పైపెచ్చు మనకు అవమానము, చాలా హింస, మనకు చాలా మానసికంగా, శారీరకంగా, ఆధ్యాత్మికంగా ఇబ్బందులు, పోరాటాలు ఉంటాయి. అలసిపోతాం, విసిగిపోతాం. అసలు దేవుడు ఉన్నాడా? ఎంత ప్రార్థన చేసినా ఆ ఫలితము, ఆ జవాబు రానటువంటి అనుభవంలోనికి వచ్చేస్తాం. ఆ అనుభవమే యోర్దాను అనుభవం, వేరు చేయబడట. అసలు దేవుడి నుండి నేను వేరైపోయిందా? అసలు నన్ను దేవుడు ఎడబాసిండా, విడనాడిందా, నన్ను తొలగిపోయిందా అని ఎన్ని ఉపవాస ప్రార్థనలు. నాలో ఏదైనా మిస్టేక్, ప్రభువు నన్ను క్షమించు, కానీ నాకు దూరంగా ఉండి నేను ఓ తండ్రి ఒక కుమారుడి నుండి దూరం అయిపోతే ఆ కుమారుడికి ఎంత విలవిల వేదన. తండ్రి నేను తప్పు చేస్తే 2 కొట్టైనా నన్ను మాత్రం వదిలిపెట్టుకు, నన్ను పట్టుకునే ఉండాలి. నువ్వు నాకు ధైర్యము, భరోసా, నిబ్బరము, బలము, కొండంత బలము, తండ్రి బలము. తండ్రి ఉంటే అబ్బా, పిల్లలకు ఎంత భరోసా, ఆదమర్చి వాళ్ళు ఆడుకోగలుగుతారు, చక్కగా సంతోషంగా, ఆనందంగా, ఆహ్లాదకరంగా గడపగలుగుతారండి. నా తండ్రి ఉన్నాడు. అందుకు తండ్రి చేతుల్లో ఉన్నప్పుడు, తండ్రి ఉన్నప్పుడు పిల్లలు ఎవరైనా భయపడతారండి? ఇప్పటిదాకా నేను భయపడించిన కదా, మా తండ్రి ఉన్నాడు, ఏం చేయలేం అని అట్లా మాట్లాడతారు. అట్లా నిశ్చేత ఉంటారు. అందుకోసం లోకంతోనికి మనం ఏం జవాబు చెప్పలేము. మీ తండ్రి ఏడు ఉన్నారు, బాగా ఎగురుతున్నావు, బాగా చేస్తున్నావు, బాగా యేసయ్య బిడ్డగా, బాగా భక్తిగా బాగా చూపిస్తున్నావు అని చెప్పి భయభ్రాంతులు సృష్టిస్తే, నా తండ్రి అని మొరపెడితే తండ్రి యొక్క జవాబు, తండ్రి నుండి జవాబు మనకు రాకపోతే ఏమైపోతుంది? చాలా వేదన, అవమానకరంగా, ఒకంత భయము. అసలు నా దేవుడు ఎడబాసిన అనుభవం వర్ణనాతీతమండి. అదే ఆ అనుభవం మనందరికీ కలుగుటకే శిలువ మీద చేశాడు. నా తండ్రి, నా తండ్రి, నా చెయ్యి లామా సబాక్తిని, లామా ఏలి ఏలి లామా సబాక్తిని. అంటే కొంతమంది అంటారు నా దేవా నా దేవా నా రామ అన్నట్టుగా, కొంతమంది వాపోతున్నారు. వాళ్ళకి అదే అర్థమైంది. అరబిక్ భాషలో ఏలి ఏలి లామని తీసుకుపోయి రామ చేసుకున్నారు వాళ్ళు, అలాంటి విశ్వాసులు. కొంతమంది బౌద్ధుని నమ్మిన వారు, బౌద్ధ సన్యాసి అయినటువంటి గురువు ఉన్నాడు కదా, దలయ లామని పిలుస్తున్నాడు చూడు. ఏసే కూడా కావాలి దలయ లామ, వీళ్ళకు రావాలి రాము, మళ్ళీ శిలువ మీద కూడా రాముని తలుస్తున్నాడని చెప్తున్నారు. ఆ దలయ లామ కానీ రాములు, అలాంటి రాములకు రక్షణ ఇవ్వటకు, వారికి రక్షణ ఇవ్వటకు, సహాయం చేయుటకు ఈ లోకానికి వచ్చాడు యేసయ్య. అన్ని నామాల కంటే పై నామం యేసునామం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ అనుభవం ప్రతి ఒక్కరిలో కలుగుటకు ఈరోజు మనకు 2 రాజులు 2వ అధ్యాయము 14 వచనాల దాకా మనకు తెలియజేసిన విషయాలు ఏం తెలుసా అండి? ఇలా పాఠం నేర్చుకోవటానికి, సాదృశ్యంగా నేర్చుకోవటానికి, పోలిక నేర్చుకోవటానికి. ఏలియా, ఎలీషా
ఎస్, అప్పుడే మనకు ఎందుకు దేవుడు సుడిగాలిలో ఆకాశానికి ఆరోహణుడిగా చేయటానికి కాలానికి ముందు ఎందుకు గిల్గాల నుండి బేతేలుకి తీసుకపోవాలి, బేతేలు నుంచి ఎరుకో తీసుకపోవాలి, ఎరుకో నుంచి యోర్దాను అంటే దీనిలో పాఠం నేర్పించడానికి అది సాదృశ్య రూపంగా మనకు తెలియజేశాడు పోలికగా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇట్టి అనుగ్రహం మనకందరికీ మరి ఎలీషా కలిగినట్లుగా మనకు కలిగి దేవుని చేత మనం నడిపించబడదు గాక, ఎత్తబడదు గాక, ఆయన చిత్తంలో నెరవేర్చబడదు ఏ విధంగా నడిపించబడదు గాక. ఆమేన్. తల్లి వంచుకొని ప్రార్థన చేద్దాం. మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం రాజుగా. ఈ పగటి కాలంలో ప్రభు స్తోత్రము తండ్రి, ఈ ఉదయ కాలంలో తండ్రి ఇప్పటిదాకా నడిపించినందుకు వందనాలు. ఈ సమయంలో తండ్రి 2 రాజులు 2వ అధ్యాయం మొదటి 14 వచనాల యొక్క సారాంశముగా మాకు దృశ్యరూపకంగా, పోలికగా, సాదృశ్య రూపకంగా ప్రభు స్తోత్రం తండ్రి, తండ్రి యొక్క చిత్తమైన ప్రభు ప్రణాళిక నెరవేర్చే విధంగా యెహోవా దేవుడు సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణుడిగా కొనిపోబడే కాలానికి ముందు తండ్రి ఎలీషా ఏ విధంగా గిల్గాలు నుండి ప్రభు గిల్గాలులో కాపురం నుండి గిల్గాలు నుండి ప్రభు బేతేలు నుండి ప్రభు ఎరుకో నుండి ప్రభు యోర్దానుకు, ఆ యోర్దాను దాటిన పరంపరలో తండ్రి ఎలీషాకు కావలసినది ఆ ఆశీర్వాదం, ఆ కోరికను ప్రభు స్తోత్రం తను కలుగజేస్తూ, అలానే ప్రభు ఏ విధంగా సుడిగాలి చేత, అగ్ని రథముల చేత, అగ్ని గుర్రాల చేత ఏ విధంగా ఆకాశంలో కొనిపోబడ్డాడో అలాగా యేసయ్య కొనిపోబడిన ఆరోహణుడిగా ఉన్నటువంటి ఆ యొక్క అనుభవాన్ని ప్రభు మాకు తెలియజేశావయ్యా. కారణము తండ్రి, ఎలీషా ఒక భక్తుడికి సాదృశ్యమని, ఈ భక్తుడు ఇదిగో ఏలియాను ఏ విధంగా ఎలీషా వెంబడించాడు అలాగా యేసయ్య సాదృశ్య రూపకంగా ఏలియా ఉన్నట్టుగా ప్రభు మేము ఎలీషా సాదృశ్యంగా ప్రభు విశ్వాసులుగా యేసు ప్రభుని వెంబడించిన శిష్యులుగా ఉన్న ఆ శిష్య బృందుల, ఆ భక్తుల సమూహంలో భక్తి సాదృశ్యంగా ప్రభు మేము నేర్చుకొని ఎలీషాలాగా ఆ అనుభవాన్ని పొందుకొని నీ చిత్తం నెరవేర్చే విధంగా నిలబెట్టుకు, నీ రాకడకు సిద్ధపడటకు ప్రభు ఇచ్చిన ఈ వాక్యాన్ని బట్టి వందనాలు ప్రభు. ఇదిగో ప్రభు గిల్గాలు యొక్క అనుభవం మా జీవితంలో ఉండాలి ప్రభు స్తోత్రం. తన బేతల యొక్క అనుభవం మాకు ఉండాలి తండ్రి. అలానే ఎరుకో పట్టణం యొక్క ప్రభు శబిదమైన దానిని చేయకుండా ప్రభు దాని యొక్క ప్రభు గుండా మేము జయింపబడే అనుగ్రహం ఉండాలి. అప్పుడే యోర్దానులో ప్రభు చేరి ప్రభు నీ పరిపూర్ణమైనటువంటి చిత్తము నెరవేర్చబడే విధంగా నీ ఆశీర్వాదం, నీ అభిషేకం ఉన్నంతలా ఆశీర్వాదము అది నెరవేర్పుగా ఉండే విధంగా నీ రాకడలో ప్రభు నీ ఎత్తబడే గుంపులో ఉండేటట్లుగా మాతో మాట్లాడిన నేర్పించిన విధానం బడి వందన. ఈ పోలిక, ఈ సాదృశ్యం ఆధ్యాత్మికంగా ఎదుగుదలకు ప్రభు ఇది స్తోత్రం తని పాటించే విధంగా ప్రభు ఉండుటకు, ఆ స్టాండర్డ్కు ప్రభు ఆ అంతస్తు వచ్చే విధంగా కృప చూపెట్టమని ప్రార్థన చేస్తున్నాం. మా గిల్గాల అనుభవం ఉండాలి ప్రభు స్తోత్రము తన, అలానే బేతల అనుభవం ఉండాలి, అలానే ప్రభు ఎరుకో జయించే అనుభవం ఉండాలి ఆ శబిదమైనది. అలానే స్తోత్రము తని యోర్దాను దిగి వచ్చి ప్రభు ఏ విధంగా నీ ఆశీర్వాదం మేము పొందుకుంటామో ఆ ఆశీర్వాదం తండ్రి మేము అనుభవించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నామయ్యా. మేము నీ చిత్తం నెరవేర్చబడే విధంగా ఇదిగో ఈ ప్రభు స్థాయిలో ప్రభు స్తోత్రం, ఈ స్థితిలో మేము వెళ్ళాల్సిన ఇదిగో ప్రభు స్తోత్రం అనుభవం మాకు కలుగుటకు ప్రభు ఎలీషా యొక్క యాత్రను ప్రభు వారు చేసినటువంటి ఘట్టాలను, నడిపించిన ఘట్టాలను మాకు నేర్పించలేకే వందనా. అతి అనుగ్రహం మాకు కలగజేయటకే ఈరోజు మాతో మాట్లాడామని నమ్ముచ్చు ప్రభు. అలాంటి అభిషేకం, అలాంటి అనుగ్రహము, అలాంటి నడిపింపు, అలాంటి ఆయా అనుభవము, అనుభూతి మా జీవితంలో నీ మహిమార్థం కలిగిస్తామని, నడిపిస్తామని నా ప్రభువైన యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. May the God bless you. Praise the Lord.